యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. ఒక్కొక్క పుస్తకంగా బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ అత్యంత భక్తిరస భరితమైన ఎఫెసీ పత్రికను ప్రస్తుతం ధ్యానిస్తూ ఉన్నాం. గత 2 తరగతుల్లో ఎఫెసీ పత్రిక ఉపోద్ఘాత సమాచారాన్ని సేకరించుకున్నాం. ఈ లోకములో క్రీస్తు సంఘంగా తామెందు నిమిత్తం ఎన్నుకొనబడ్డామో అనే విషయాన్ని సంఘంగా ఎన్నుకొనబడిన వారికి తెలియచేయడం మరియు క్రీస్తు ద్వారా పరలోక సంబంధమైన జీవితాన్ని భూమిపై జీవించగల సాధ్యతను తెలియపరచడం ఎఫెసీ పత్రిక యొక్క ముఖ్యోద్దేశమయ్యుంది. తాము పిలువబడిన పిలుపు మేరకు శక్తివంతమైన ఆత్మీయ జీవితాన్ని జీవించడానికి యేసు క్రీస్తు సంఘమయ్యున్న విశ్వాసులు క్రీస్తులో ప్రతి ఆశీర్వాదాన్ని పొందగలరు. ఎఫెసీ పత్రిక సంఘమనే ప్రాముఖ్యమైన అంశాన్ని గురించి ప్రబోధిస్తూ ఉంది. క్రీస్తు సంఘాన్ని లౌకిక వ్యవస్థగా పరిగణించరాదు. దేవుని కృప ద్వారానే విశ్వాసులు యథార్థమైన క్రీస్తు సంఘంగా ఎంచబడుతున్నారనే తప్ప ఇతరత్ర కాదు అనే విషయాన్ని మనకు ఎఫెసీ పత్రిక హెచ్చరికగాను ప్రోత్సాహక వచనంగాను ఇస్తుంది. సంఘాన్ని గూర్చిన రుజువు అవసరమయ్యున్న కాలం ప్రస్తుతం కాలం కంటే మరే కాలము కాదు. సంఘ ప్రత్యక్షత రుజువు చేయబడవలసిన అవసరతను కలిగి ఉంటూ గడిచిన ఎంతో కాలంగా లోకం ఎదురు చూస్తూ వచ్చింది. గనుక ఎవరు సంఘమై ఉన్నారో, ఎందు నిమిత్తం వారు సంఘమై ఉన్నారో, ఎందుచేత సంఘంగా పిలువబడ్డారో ఆయా విషయాలన్నిటినీ తెలుసుకోవడానికి మనం ఎఫెసీ పత్రికను పరిశీలించవలసి ఉన్నాం. మొదటి 3.5 అధ్యాయాలు సిద్ధాంతపరమైన ఉపదేశంగా, మిగిలిన 2.5 అధ్యాయాలు అన్వయాత్మక ఉపదేశాలుగాను ఇవ్వబడ్డాయి. ఈ పత్రికపై అతి సామాన్యమైన విధానములో 7 అంశాలతో కూడిన అతి ప్రాముఖ్యమైన సందేశాన్ని మీకివ్వగోరుతున్నాం. అన్నిటికంటే ముందుగా మీరు కూడా ఈ పత్రికను క్షుణ్ణంగా చదివినట్టయితే పరలోక విషయములు, పరలోక స్థలములు అనే సత్యాల్ని గుర్చి ఎక్కువగా చదువుతాం. పరలోక విషయాలలో పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఒక క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి క్రీస్తులో పొందగలడు. ఇట్టి స్థితిలో ఆత్మ సంబంధమైన జీవితం ద్వారానే క్రీస్తు మనలో ఉనికిని కలిగి ఉంటాడు. ఇదే విధంగా పరలోక కోణములో విశ్వాసి క్రీస్తులో తన ఉనికిని కలిగి ఉంటాడు. విశ్వాసి క్రీస్తు కలిసి జీవించే పరలోక కోణము ద్వారా, సంఘము ద్వారా దూతల సంబంధమైన అధికారము గల ఈ దుష్ట ప్రపంచానికి దేవుడు తన జ్ఞానాన్ని కనుపరిచాడు. పరలోక కోణమనగా ఆత్మల ప్రపంచమై ఉంది. ఇట్టి ఆత్మ ప్రపంచమంతా పరిశుద్ధాత్మ సంబంధమైనది కాదు. చాలా మట్టుకు మంచిది కానిది లేక సరికానిదే ఉంది. కనిపించని ఈ ఆత్మల ప్రపంచానికి క్రీస్తులో జీవించే విశ్వాసుల సంఘం దేవుని జ్ఞానాన్ని ప్రత్యక్షపరచాలనేది దేవుని యొక్క నిత్య సంకల్పమయుంది. ఎందుకంటే పరలోక ప్రాంతాన్ని, పరలోక సంబంధమైన స్థలాలను దురాత్మ సమూహాలు, ప్రస్తుత అంధకార శక్తులు ఆవరించి ఉన్నందున సంఘము ద్వారా పరిశీలించ లేక పరిశోధించ శక్యము కాని క్రీస్తు జ్ఞానము బయలుపరచబడాలనేది దేవుని ఏర్పాటయుంది. 6వ అధ్యాయం 12వ వచనములో ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులగు లోకనాథులతోనూ దురాత్మల సమూహాలతోనూ పోరాడుచున్నాం. ఈ విధంగా ప్రియులారా, విశ్వాసులు ఆత్మీయ యుద్ధానికి ఏర్పాటు చేయబడ్డారు. క్రీస్తుతోనున్న విశ్వాసి పరలోక కోణములో ఆత్మల ప్రపంచానికి సాక్ష్యమై ఉన్నాడు. ఈ కనిపించని పరిచర్యలో విశ్వాసి ఈ అంధకార ప్రపంచములోని ఆత్మలను జయించగలడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము మొదటి కొన్ని వచనాల్లో దేవుని సార్వభౌమాధికారము కంటే ఎదురులేని దేవుని సర్వాధికారంగా తెలియచేయబడింది. మొదటి భాగములోని ప్రాముఖ్య సత్యం ఏంటంటే, జగత్పునాది వేయబడకముందే నీవు నేను మనమందరము క్రీస్తులో ఏర్పరచబడి ఎన్నుకొనబడ్డాం. ఈ విధంగా
జగత్పునాది వేయబడకముందే క్రీస్తు సంఘం రూపకల్పన చేయబడిందనే విషయాన్ని పౌలు ప్రాముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా ఈ భాగములో రక్షణ యొక్క క్రమాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. మీకు ప్రకటింపబడిన సువార్తను మీరు విని సత్యంగా గ్రహించి అంగీకరించడం ద్వారా రక్షించబడ్డారు అనేది రక్షణ యొక్క క్రమమయుంది. ఈ క్రమంలో ఎప్పుడైతే రక్షించబడ్డారో అప్పుడే పరిశుద్ధాత్మలో ముద్రించబడ్డారు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసికి సంచకరువుగా అనుగ్రహించబడ్డాడని చదువుతాం. సంచకరువు అనగా ఏదైనా కొనినప్పుడు లేక అమ్మినప్పుడు బయానాగా కొంత సొమ్ము చెల్లించబడుతుంది. తరువాత పొందే ఆస్తికి ముందుగా ఇవ్వబడే వెల ఎట్టిదో మన రక్షణ ఐశ్వర్యపు వారసత్వానికి పరిశుద్ధాత్మదేవుడు అట్టివాడై ఉన్నాడు. ఎఫెసీ పత్రిక పౌలు ప్రార్థనలను మనకు తెలియజేస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక మొదటి 3 అధ్యాయాల్లో లేక మొదటి అధ్యాయము 3వ అధ్యాయములో పౌలు ప్రార్థనలను గూర్చి తెలియజేస్తూ ఉన్నాడు. పౌలు అద్భుతమైన ప్రార్థనా విజ్ఞాపన జీవితాన్ని కలిగి ఉన్న ప్రార్థన యోధుడు. ఈ పత్రికలోనూ తాను వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నట్టు తెలియజేశాడు. అతడు అనుదినము ఎంతో క్రమంగా ఇతరుల కొరకు తన వారందరి కొరకు ప్రార్థిస్తూ వచ్చాడు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, జార్జ్ విట్ ఫీల్డ్ వంటి భక్తులెందరో రోజుకు 4 గంటలు మొదలుకొని 6 గంటల చొప్పున ప్రార్థించేవారు. ప్రియ సోదరుడా సోదరి, మీరు ఈ విధంగా ప్రార్థనా విజ్ఞాపనలను కలిగి ఉన్నారా? మన ప్రార్థనా జాబితాలో ఎవరెవరు ఉండొచ్చు? త్రాగుబోతులు, వ్యాధిగ్రస్తులు మొదలైన వారు ఉండొచ్చు. మంచిదే వారి కొరకు ప్రార్థించడం. అయితే పౌలు ప్రార్థనా జాబితా మన జాబితా లాంటిది కాదు. అతడు పరిశుద్ధులను ఉద్దేశించి మన ప్రభువైన యేసుక్రీస్తునందలి మీ విశ్వాసాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎడతెగక స్తుతిస్తున్నాను అని వ్రాశాడు. ఒక వ్యక్తి ప్రభువునందలి విశ్వాసములోనికి వచ్చాడని పౌలు వినినప్పుడు, లేక ఒక విశ్వాసి దేవుని పనిలో పాలు పొందుతూ ఉన్నప్పుడు పౌలు దేవుని స్తుతిస్తూ వారి కోసం ప్రార్థించాడు. మన జాబితాను పౌలు ప్రార్థనా జాబితాతో పోల్చి చూసుకుందాం. మనము నశించిన వారు మరియు అంతా కోల్పోయిన వారి కోసం, విఫలుల కోసం ప్రార్థిస్తాం. పౌలు జయించిన వారి నిమిత్తం ప్రార్థించాడు. యేసుప్రభు నిమిత్తం జయించేవారి కోసం ప్రార్థించాడు. పౌలు యొక్క ప్రార్థన అంశం ఏమిటంటే, మన ప్రార్థన అంశాలైతే వ్యాధిగ్రస్తులు స్వస్థపడాలని, సమస్యలు పరిష్కరించబడాలని, ఏదో పొందాలని మనము ప్రార్థిస్తూ ఉంటాం. పౌలు యొక్క ప్రార్థన అంశాలు అట్టివి కావు. దేవుని గూర్చిన జ్ఞానం, ప్రత్యక్షత గల మనస్సు వారికి అనుగ్రహించబడాలని, వారి మనోనేత్రాలు వెలిగింపబడాలని పౌలు ఎల్లప్పుడూ ప్రార్థించేవాడు. ఒక సంఘ కాపరి లేక ఒక ఉపదేశకుడు, బోధకుడు మొదలైన వారు ఇట్టి ప్రార్థనే కలిగి ఉండాలి. పౌలు ఎఫెసీ విశ్వాసులు, పరిశుద్ధులు అందరూ వెలిగింపబడాలని ప్రార్థించాడు. అతని కనుదృష్టి సరిగా లేకపోయినప్పటికీ ఇతరుల మనోనేత్రాలు వెలిగింపబడాలని, ఆత్మసంబంధమైన జ్ఞానం పొందాలని పౌలు ప్రార్థించాడు. వారు పిలువబడిన పిలుపు యొక్క నిరీక్షణ, దేవుని మహిమైశ్వర్యము, దేవుని శక్తి యొక్క పరిమితి లేని మహత్యము లేక గొప్పతనం వారు తెలుసుకోవాలని, అవి వారిలో క్రియ చేయాలని పౌలు ఎఫెసీ విశ్వాసులు మరియు పరిశుద్ధులు అందరి నిమిత్తం కోరి ప్రార్థించాడు. ఈ విధమైన పౌలు ప్రార్థనలను మనము ధ్యానించగలిగినవై ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నాయి. అప్పటికే పౌలు ఎఫెసీలకు బోధించిన ఆయా సత్యాలను వారికి మొదటి 3 అధ్యాయాల్లో జ్ఞాపకం చేశాడు. ఒకసారి తెలుసుకున్న విషయమే అవసరమనుకున్నప్పుడు తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది. పౌలు వారికి జ్ఞాపకం చేసిన విషయాల్లో ఒకటి ఏమిటంటే, ఒకప్పుడు మీరు ఆత్మీయంగా చచ్చినవారు అన్నాడు. ఒకసారి ఒకడు ప్రభు దగ్గరకొచ్చి, నా తండ్రి చనిపోయాక అతన్ని పాతిపెట్టి వచ్చి నిన్ను వెంబడిస్తాను అన్నాడు. అయితే ప్రభు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుంటారులే గాని నీవు నన్ను వెంబడించు అన్నాడు. ఈ విధంగా ఆత్మీయంగా మృతమైన వారు శారీరకంగా జీవిస్తూ ఉన్నప్పటికీ మృతులే. ఈ ప్రపంచ ధర్మం చెప్పున మరియు వాయుమండల అధిపతిని అనుసరించి మునుపు నడుచుకుని అవిధేయులే మీ మనస్సు యొక్క, శరీరం యొక్క కోరికలు తీర్చుకుంటూ దైవోగ్రతకు
పాత్రులవుతారని జ్ఞాపకం చేసుకోండి. లోకమందు దేవుడు లేని, నిరీక్షణ లేని వారై ఉన్నారని, క్రీస్తుకు వేరే దూరమై ఉండేవారని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇప్పుడు క్రీస్తు యేసులో బ్రతికించబడ్డారని జ్ఞాపకం చేసుకోండి అని పౌలు రాశాడు. ఇంకా ఇక్కడ చెప్పబడేదేమిటంటే, యేసు ప్రభు విశ్వాసము ద్వారా రక్షించబడ్డవారు బ్రతికించబడ్డవారై ఉంటారు. విశ్వాసము ద్వారా దేవుని కృపలో రక్షించబడమనేది క్రియల వలన కలిగినది కాదు. రక్షణ కలిగించే విశ్వాసము కూడా స్వంత నమ్మకం, మన స్వంత అభిప్రాయం కాదు. రక్షణార్థమైన విశ్వాసాన్నిచ్చేది దేవుడే. దూరమయ్యున్న పాపి క్రీస్తు యేసు ద్వారా దేవుని సమీపానికి, పరలోక స్థలానికి, దేవునితోటి సమాధాన స్థితికి తేబడతాడు. ఈ విధంగా క్రీస్తు శిలువ మరణం ద్వారా దేవునితో సమాధానపరచబడిన మనకు క్రీస్తు సమాధానమై ఉన్నాడు. క్రీస్తు మీ జీవితాల్లోనికి వచ్చినప్పటి నుండి మీకు ఇవన్నీ సంభవించాయని జ్ఞాపకం చేసుకోండని తరచుగా పౌలు చెబుతూ వచ్చాడు. ఇక 3వ అధ్యాయములో పౌలు ఎఫెసీయులకు తెలియజేస్తూ వచ్చిన ప్రత్యక్షత అనే మాట ముఖ్య పదమయుంది. ఈ 3వ విశిష్టత లేక ప్రాముఖ్యత ఏమిటంటే సంఘ ప్రత్యక్షత. పరిసయ్యుల్లో ప్రముఖుడై క్రీస్తును ద్వేషించే పౌలు అన్యజనులు, యూదులు ఐక్యపరచబడే సంఘ విధానాన్ని, సంఘ దర్శనాన్ని ఎప్పుడూ ఊహించనైనా లేదు. ఈ పత్రికలోని ఆశీర్వాదాలు, ప్రత్యక్షత మొదలైన సత్యాలు అన్నిటిని ధ్యానించి పరిశుద్ధాత్మదేవుని సహాయముతో మనం తెలుసుకోవచ్చు. పౌలు 3.5 సంవత్సరాలు ఎఫెసులో పరిచర్య చేసి వారికెన్నో పరమార్థాలను బోధించిన కారణంగా వారిని విధంగా హెచ్చరించాడు. ఇక 4వ అధ్యాయము ఎంతో ప్రీతిపాత్రమైనది. ఈ అధ్యాయములో పౌలు తానెవరైతే ఏమిటి అని ప్రశ్నించినట్టుగా వారి ప్రశ్నలకు జవాబులిచ్చాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనము నుండి అన్వయ విభాగము అని మనము గమనించిన విధంగా ఈ భాగములో అద్భుతమైన అన్వయం ఇవ్వబడింది. పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో పౌలు 4వ అధ్యాయములోని అనేక సత్యాలను వారికిచ్చాడు. ఈ 4వ అధ్యాయములోని ముఖ్య పదం పరిష్కారము అనబడుతుంది. అంతకుముందే పౌలు ఎఫెసీయులకు బోధించిన సత్యాలను వారికి తిరిగి సెలవిస్తూ ఉన్నాడు. ఉదయాన్నే నిద్ర లేచినప్పటి దృశ్యం పౌలు మనకు చూపిస్తూ ఉన్నాడు. మన గదిలో మనకు 2 రకాల వస్త్రాలుంటాయి. పాతవై నలిగిన బట్టలు, మరొక మంచి వస్త్రాలు కనిపిస్తాయి. మీ జీవితంలో ఒకప్పుడు మీరు పాతవైన హీన వస్త్రాలు, మురికి బట్టల్లాంటివి ధరించేవారు. అవేమంటే అసమాధాన స్థితి, మూర్ఖత్వం, లేక దేవుణ్ణెరుగని స్థితి, హృదయ కాఠిన్యం, నిర్దయతో కూడిన మనసాక్షి, శరీర సంబంధమైన అపవిత్రత, మోసకరమైన దురాశలచే పరిపాలించబడుతూ అసత్య జీవితముతో అపనమ్మకత్వం, యథార్థ రాహిత్యం, కోపం మొదలైన వాటిలో జీవించారు. ఇక పౌలు కోపపడుడి గాని పాపం చేయకుడి అని కూడా చెప్పాడు. చాలామంది కోపపడుడి అనే మాటనే తీసుకొని కోపపడమనేది తమ జీవిత నినాదంగా మార్చుకొని నీపై కోపపడ్డానికి నాకు హక్కుంది అని కూడా అంటారు. అయితే పౌలు ఏమన్నాడంటే, నీ కోపం రావడం సహజమే, అయినా నీ కోపం నిన్ను పాపానికి నడిపించకూడదు. సాయంకాలం వరకు అది నీలో ఉండకూడదు అని చెప్పాడు. ఈ కోపం కూడా పాతవైన అసహ్యపు వస్త్రాల్లో ఒకటయుంది గనుక నీ కోప వస్త్రాన్ని తీసివేయండి. ఇకపై అసలు వాటిని వేసుకోవద్దు. సహజమని కోపపడుతూ ఉండండని పౌలు అనలేదు. చేదు, రౌద్రం, అల్లరి, ఇతరులకు హాని కలిగించే కొండెములు ఇవన్నీ ఈ పాపం క్రిందకే వస్తాయి. ఏదైనా ఖాళీ చేయబడిన పెద్ద పేపాపై సుత్తితో మోదితే క్లింగ్ క్లింగ్ అని పెద్ద శబ్దం చేస్తుంది. కోపానికి సంబంధించిన అల్లరి అంతా ఖాళీ చేయబడిన పాత్ర నుండి కలిగే శబ్దం లాంటిది కాగా, పరిశుద్ధాత్మనుంచే నింపబడినట్టి శూన్య జీవితాల్లో ఇట్టి అల్లరి వినబడుతుంది. ఇట్టి మన అల్లరి బ్రతుకు వివరాలు మన ఇంటి చుట్టూ ఉండేవారంతా వింటారు. గనుక ఈ కోప వస్త్రాన్ని విడిచి పరిశుద్ధాత్మ పూర్ణులం కావాలి. కోపాన్ని ఎప్పటికప్పుడు ఏదో విధంగా వ్యక్తపరిచి
వదిలించుకోకపోయినా కూడా అట్టి కోపం లోలోపల అణచివేయబడి పురుగులు పట్టి చేదు, వ్యసనం ఇంకా ఇతరమైన భయంకర ఫలితాలనిస్తూ తప్పుడు విధానాల్లో వ్యక్తీకరించబడుతుంది. ఈ విధంగా పైకి తీయగా మంచి మనసుల్లా కనిపిస్తూ లోలోపల ఎంతో రౌద్రం పెంచుకునేవారున్నారు. తమ చిన్న బిడ్డలను చంపేటంత కోపిష్ఠులు కూడా ఉన్నారు. ఆమె తన బిడ్డను చంపేంత కోపం కలిగి, ఇంకా ఆమె ఎవరెవరిపై కోపం కలిగి ఉందో అలాంటి 35 మందిని గూర్చి చెబుతూ వచ్చింది. చివరకు ఆమె తన బిడ్డలపై కూడా తన కోపాన్ని వ్యక్తపరచదు, కాని లోలోపలే దాన్ని అణచిపెడుతూ ఉడికిపోవడం వల్ల పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతూ ఉంది. అయితే పౌలు ఈ పత్రికలో పాతవైన మలిన వస్త్రాలు అనబడే కోపం లాంటి దుర్గుణాలను విడిచి నూతన స్వభావం అనే ప్రశస్త వస్త్రాన్ని ధరించుకోమని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఆత్మలో, మనస్సులో నూతన పరచబడాలని చెబుతూ ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తులోనికి రావడం జరుగుతుందో అప్పుడే నూతన స్వభావము, క్రీస్తు కోరిన స్వభావము పొందడం జరుగుతూ ఉంది. నీతివంతమైన పరిశుద్ధ వస్త్రాలు ధరించుకుని పొరుగువానితో సత్యం పలుకుతూ కష్టపడి పనిచేస్తూ పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమనే సత్యాన్నెరిగి సమాధానము కలిగి ఉండుట, వినేవారికి క్షేమాభివృద్ధిని కలిగించే అనుకూల వచనం పలుకుట, దుర్భాషలు నోట రానివ్వకొండడం నూతన వస్త్రాల స్వభావమయ్యుంది. ఈ విధంగా నూతన స్వభావం పొందినవారు కృపా పరిచారకులు కాగలరు. ఇతరులతో సంభాషణ, సంబంధం కలిగి ఉండుట గొప్ప కృపావరమయుంది. ఏ జంతువుకు ఇట్టి సామర్థ్యం ఇవ్వబడలేదు, మనిషికి మాత్రమే ఇవ్వబడింది. ఈ సామర్థ్యమనేది మనిషి పొందిన దేవుని పోలికల్లో ఒకటైంది. ఇతరుల జీవితాలను నిర్మించి దేవుని కృపను ఇతరులకు అందివ్వడానికి ఈ సామర్థ్యం లేక ఈ కృపావరం గొప్ప అవకాశమయ్యుంది. ఎంతగా మనం మన సాటి విశ్వాసులతో సంబంధ సహవాసాలు కలిగి ఉంటామో అంతగా వారి అభివృద్ధిని చూడగలం. ఈ విధంగా చేయడం మనకు దేవుని వాక్య హెచ్చరిక అయ్యుంది. నూతన స్వభావం అనబడే నూతన వస్త్రాలు ధరించుకుని వారు ఏ విధంగా నడుచుకోవాలో ఈ పత్రికలో తెలియచేయబడింది. దైవవాక్య సత్యాలను అనుసరించి నడుచుకోవాలని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. బైబిల్ సత్యాలను మనకు అన్వయపరుచుకోవడమనేది ఎంతో ప్రీతిపాత్రమైన విషయమై ఉంది. క్రీస్తులో నివసించడం లేక క్రీస్తులో జీవించడం అనుదిన అనుభవమయ్యుంది. ఒకసారి ప్రభునందు విశ్వాసముంచి రక్షణ నిమిత్తమై తీర్మానం చేసుకొని క్రీస్తులో జీవించకుండా ఇక చాలు నా పనంతా అయిపోందన్నట్టు మళ్లీ పాత జీవితం జీవించడాన్ని బైబిల్ బోధించడం లేదు. మెట్టుమెట్టుగా, అడుగు వెంబడి అడుగుగా అనుదినము క్రీస్తులో నడుచుకోవాలి. ఆయన మనలను ప్రేమించి మన కోసం తనను తాను అర్పించుకున్న విధంగా మనం ఆయనలో నడుచుకోవాలి. క్రీస్తు మనలను ప్రేమించిన ప్రకారం మనము ఒకరినొకరం ప్రేమించుకొని ఒకరి కొరకు ఒకరం మనము జీవించాలి. క్షేమాభివృద్ధిని మనము కలిగించుకోవాలి. ప్రేమ లేకుండా క్రీస్తు సంఘం యొక్క అవయవాలుగా జీవించలేం. వెలుగు సంబంధమైనది దేవుణ్ణి సంతోషపరిచేదయ్యుండగా వెలుగు పిల్లల వలె నడుచుకోవాలని చెప్పబడుతూ ఉంది. ప్రభువుకు ఎంత సమీపంగా వెళతామో అంతగా ఆయన సంతోషిస్తాడు. సమస్తమైన నీతి, సత్యము వెలుగు యొక్క ఫలమేనని పౌలు తెలియజేశాడు. నిష్ప్రయోజకమైన చీకటి జీవితముతో విశ్వాసికి సహవాసము సరిపడదని తెలియచేయబడుతూ ఉంది. దీని తరువాత జాగరూకత కలిగి నడుచుకోవాలని పౌలు తెలియజేశాడు. విశ్వాసులను గూర్చి, క్రీస్తు నందలి విశ్వాస జీవితాన్ని గూర్చి అనేకులు ఏమి తలస్తూ ఉంటారంటే వీరు పరలోక సంబంధమైన దృక్పథాన్ని కలిగి జీవిస్తారే తప్ప వీరికి ఇహ సంబంధమైన మంచితో కూడా సంబంధం లేదని అనుకుంటారు. అయితే చుట్టూ చూస్తూ సమాజముతో సంబంధం కలిగి తెరువబడిన దృష్టితో నడుచుకోవాలని పౌలు చెబుతూ ఉన్నాడు. దినములు చెడ్డవైనందున సమయాన్ని సద్వినియోగపరుస్తూ జ్ఞానుల వలె దేవుని చిత్తం యొక్క వెలుగులో నడుచుకోమని చెప్పాడు. పరలోక సంబంధమైన జీవితం అనగానే ఇహలోక పద్ధతులు అన్నిటినీ త్యజించిన సన్యాసి జీవితం వంటిది కాదు. సామాజిక స్పృహ కలిగి సమాజాన్ని చైతన్యపరుస్తూ ఎంతో
సామాజిక సేవ జరిగించడానికి కారణం క్రీస్తులో జీవించిన విశ్వాసులే. కనికరముతో సామాజిక సమస్యలను పరిష్కరించిన వారిలో ఎందరో విశ్వాసులైన క్రైస్తవులున్నారు. కనికరమనేది మనిషి హృదయములో నుండి పుట్టింది కాదు, దేవుని హృదయములో నుండే పుట్టింది. చరిత్రను పరిశీలించి మనం చూసినట్టయితే ఈ సత్యం మనం తెలుసుకోగలం. ఇందుకు ఉదాహరణగా మీకొక సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకానొక సువార్తికుడు దారి తప్పి జీవితంలో మోసపోయి దిగజారిన ఆడపిల్లలకు సువార్త చెప్పి ఇకను పాపం చేయొద్దని యేసుప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడని చెప్పాడు. అందుకు అమ్మాయిలు మేమెక్కడికి వెళ్ళాలి, ఎలా బ్రతకాలి అని అడిగినప్పుడు ఆ సువార్తికునికి ఎంతో భారము కలిగి అట్టివారి కోసం ఆశ్రమాలు స్థాపించాడు. ఈ విధంగా దేవుని బిడ్డలు గొప్ప గొప్ప వైద్యశాలలు, ఆశ్రమాలు యేసుక్రీస్తు పేరిట ఈ లోకములో స్థాపించారు. ఇట్టి కనికరము పరలోక సంబంధమైన క్రీస్తుతోటి జీవితము నుండియే అనుగ్రహించబడుతూ ఉంది. సంఘము క్రీస్తులో జీవించినప్పుడు లోకాన్ని ప్రభావితం చేయడంలో విఫలం కాదు. ఎప్పుడైతే క్రీస్తులో జీవించడమనేది గ్రహించక పోతామో అప్పుడే సంఘము విఫలం అవుతుంది. క్రీస్తులోనికి వచ్చిన వారు గాయపడిన వారి నిమిత్తమైన క్రీస్తు కనికరాన్ని గుర్తిస్తారు. వేదాంత పరీక్షల్లో ఉత్తీర్ణత, అర్హత సంపాదించడంపై మన తీర్పు ఆధారపడి ఉండదుగాని లేమి, అవసరత, కష్టము, ఆకలి, ఆపదల్లో ఉన్నవారి పట్ల నీవెలా వ్యవహరించావో అనే దాని మీదనే మన తీర్పు ఆధారపడి ఉంది. ఈ విధంగా మన అవసరతలను గుర్చి దేవుని చిత్త ప్రకారము నడుచుకోవాలంటే క్రీస్తులో జీవించడం ద్వారానే సాధ్యమవుతుంది. పరలోక సంబంధమైన జీవితం ద్వారానే లోకం ఎడల, ఇతరుల ఎడల నిర్మాణాత్మకమైన కనికరాన్ని కలిగి ఉండగలరు. మద్యముతో మత్తులై ఉండక ఆత్మపూర్ణులై ఉండుండని పౌలు ఈ భాగంలో వ్రాశాడు. ఎడతెగక ఆత్మపూర్ణులై ఉండుట అనేది దేవుని ఆజ్ఞ. ఇక మద్యం త్రాగేవాడు ఏ విధంగా దాని వశములో ఉంటారో ఆత్మపూర్ణులు ఆత్మ స్వాధీనములో ఉంటారు. అంతేకాని పరిశుద్ధాత్మ దేవుని ద్రవ పదార్థంగా ఎంచరాదు. విశ్వాసి ఆత్మవశములో, ఆత్మ స్వాధీనములో, ఆత్మ పరిపాలనలో ఉంటూ క్రీస్తులో నడుచుకుంటూ పరలోక సంబంధమైన జీవితం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధుడైన మా దేవ, మీ ప్రియ కుమారునియందు విశ్వాసముచ్చిన మేము మీ పరిశుద్ధాత్మ వశములో, పరిశుద్ధాత్మ స్వాధీనములో, మీ పరిశుద్ధాత్మ పరిపాలనలో క్రీస్తులో నడుచుకుంటూ పరలోక సంబంధమైన జీవితాలు జీవించుటకు మా శ్రోతలకు, విశేషముగా విశ్వాసులకు సహాయము చేయమని ఈ ప్రత్యేక ఎఫెసీ పత్రిక ధ్యానాలు మా శ్రోతలకు మిక్కిలి దీవెనకరంగా ఉండడానికి, సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించడానికి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.